జరుగుతూ ఉందో చూడండి. మరి ఇస్కరియోతు యూదా ఎవరు? ఆయన ఎవరు అని మనం గనక ఆలోచించినప్పుడు, అలాగే ఆయన అప్పగిస్తున్నటువంటి ఈ విధానం దేవుని సంకల్పాన్ని ఎక్కడైనా నాశనం చేయబోతుందా? అపవాది మాత్రం ఒక తంత్రము చేత పని చేస్తూ ఉన్నప్పటికీ దేవుని ప్రణాళికలో ముందుగా ఏం చెప్పబడింది, ఈ నమ్మక ద్రోహము గురించి ఎలాంటి ప్రవచనాలు ఉన్నాయి, నిజంగా ఇలా జరగబోతుందని ముందుగానే సాక్ష్యాలున్నాయా, ముందుగానే ప్రవచనాలు ఉన్నాయా, మనకు తెలియాలి. ఎందుకంటే యేసుప్రభులో జీవితంలో జరుగుతున్న ప్రతి సందర్భం, ప్రతి కార్యము కూడా ముందుగానే రాయబడినదిగా మనం చూస్తూ వచ్చాము లాస్ట్ 2 days. మరి ఇప్పుడు ఇస్కరియోతు యూదా ద్వారా జరుగుతున్న ఈ నమ్మక ద్రోహము, దీని వెనకాల ఉన్నటువంటి ప్రవచనాలు ఏంటి? ఇది కూడా ముందుగానే దేవుడు ఇలా జరగబోతుందని చెప్పడం జరిగిందా? ఎలాంటి ప్రవచనాలు ఉన్నాయి? మనందరం కూడా చూడబోతున్నాం. కీర్తనల గ్రంథం బైబిల్లో మీరు కనుక చూస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం, అనగా ఇప్పటికీ 3000 సంవత్సరాల క్రితమే యేసుప్రభుల వారు జీవించి ఉన్నటువంటి ఆ సమయంలో, అనగా శరీరధారిగా ఉన్న ఆ దినములలో, ఆ 1000 సంవత్సరాల కంటే ముందే రాయబడినటువంటి ప్రవచనాలు మనకు కనబడతాయి. కీర్తనల గ్రంథం 41వ కీర్తన, కీర్తనల గ్రంథము 41వ కీర్తన, ఆ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నమ్ముకొనిన నా విహితుడు, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు, నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమే నెత్తెను. సో అందుకని ఎలా చెప్పబడింది ముందుగానంటే,